నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. సాంగ్స్ వినని వాళ్ళంటే ఎవరన్నా ఉన్నారా? ఎటువంటి మూడ్లో ఉన్నా సరే మనల్ని ఇట్టే మార్చేసేది ఒకే ఒక్క సాంగ్. ఎస్, మరి ఈరోజు మనతో పాటు సింగర్ సౌమ్య గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకొని ఎన్నో పాటలు కూడా పాడించేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఉద్యమాలలో చాలామంది అమరవీరులైనరు తెలంగాణ కోసమే కానీ అట ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కానీ రాష్ట్రాన్ని సాధించడానికి కానీ ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తేనే వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం మాకు ఏర్పడ్డది. అక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు. కాబట్టి ముందుగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ, వీరుల్లారా వీర వనితల్లారా అమ్మా రుణముకై రణములొరిగినారా, తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగముల కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా, తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఫస్టే తెలంగాణ గురించి పాడి ఇంకొక ఊపు వచ్చింది ఇంకా ఇంటర్వ్యూకి అని చెప్పొచ్చు. తప్పకుండా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ప్రాపర్ వచ్చేసి గోదావరి కని రామగుండం, గోదావరి దగ్గర. ఓకే, నైస్. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ అంటే డాడీ 108 ఎంప్లాయ్ పైలట్, అమ్మ హౌస్ వైఫ్ చేస్తుంటారు. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదివారు. అంటే అసలు సింగర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో నేను టీవీలో వస్తుంటే ప్రోగ్రామ్స్ వస్తుంటే చూసి నేర్చుకునేదాన్ని. అంతకంటే ముందు ఫోక్ సాంగ్స్ అట్లా సిటీ కేబుల్ అట్లా వస్తుంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు పాటలు అంటే. ఆ టీవీలో వచ్చేదాన్ని చూసి నేర్చుకునేది. అట్లా మా అమ్మ కానీ డాడీ కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మా ఊర్లో అక్కడ బాగా ప్రోగ్రామ్స్ అవుతుండే. అప్పుడు వెళ్ళి నేనే డైరెక్ట్ ఛాన్స్ ఇవ్వమని అడిగిన. నేను సాంగ్స్ పాడతాను అంకుల్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి పాడతానని అడిగితే ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి అట్లా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పల్లలింగ్ అన్న కానీ కొప్పుల రాజనర్స్ అంకుల్, సాయి, వీళ్ళందరూ నన్ను అక్కడ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆ క్రమంలో మళ్ళీ నన్ను పల్లలింగ్ అన్న తాత సమీర్ మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి విమలక్క దగ్గరికి హైదరాబాద్కి తీసుకొచ్చారు. తను బాగా వాడుతుంది, తీసుకెళ్దాం మన టీంలో వర్క్ చేయడానికి అని అంటే మళ్ళీ ఇటు తీసుకొని వచ్చారు హైదరాబాద్. అంటే ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు మీరు చూసుకుంటే? 6th క్లాస్ నుంచి. అంటే అప్పటి నుంచి సింగింగ్ మీద ఒక మంచి గ్రిప్ ఉందని చెప్పొచ్చు. మరి ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి? ఫస్ట్ నేను పాడిన పాట నా 3rd క్లాస్లో మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట. ఓకే. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదుపలేనంటది, ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఇది ఫస్ట్ పాడిన పాట. అంటే ఇంత బాగా పాడుతున్నారు, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే విమలక్క గారు. అంటే ఎప్పుడైనా క్లాసెస్కి వెళ్ళడం కానీ లేదా క్లాసెస్కి అట్లా క్లాసికల్ నేను ఇప్పటివరకు ఏం నేర్చుకోవాలి, ఓన్లీ విని నేర్చుకోవడమే. ఓకే. అంటే ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా సరే ఒక జాబ్ చేయాలంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఇట్లా సింగింగ్ కానీ ఈ ఫీల్డ్ అంటే మాత్రం చాలా మంది ఇంట్లో వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? నాకు ఇప్పటివరకు అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు ఎంత సపోర్ట్, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటిలో కూడా అంతే సపోర్ట్. అసలు మ్యారీడ్ అయిపోయింది? మ్యారీడ్, 2 పాప బాబు. అది చూడడానికి మాత్రం చాలా యంగ్గా ఉన్నారు. నేను చూసే పాప వచ్చింది కానీ యంగ్గా ఉన్నట్టు. చిన్న ఏజ్లో ఏమన్నా మ్యారేజ్ అయిందా? అట్లా
21 years 21 ఇయర్స్కి అయింది. ఓకే. అంటే ఇప్పుడు సింగింగ్ అని అంటే సినిమాల్లో పాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, కానీ మీరు ఎక్కువ ఉద్యమం గురించి ఎక్కువ పాడుతున్నారు. ఉద్యమం కోసము అట్లనే ఈ రోజుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు సినిమాకి ఎక్కువ ఇస్తున్నారు ప్రిఫరెన్స్, కానీ మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు నాట్లు వేసుకుంటూ పాడే పాటలు అట్లా చాలా పాటలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు, కానీ ఆ పాటలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. మరి ఈ ఫీల్డ్లో మీరు ఏమన్నా కష్టాలు ఏమన్నా ఫేస్ చేశారా? కష్టాలు అంటే చాలా ఫేస్ చేసినాం తెలంగాణ ఉద్యమంలో. ఏం జరిగింది అసలు? అప్పుడు రాస్తా రోకోలు అయినప్పుడు, రైలు రోకో అయినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు మా మీద లాఠీ చార్జ్ కావడం. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము అరుణోదయలో పనిచేస్తున్నప్పుడు మా ఆఫీస్ సీజ్ చేయడం. ఆ ఆఫీస్ సీజ్ చేసిన సమయంలో మాకు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా తీసుకోలేదు మేము. అట్లా ఒక 6 months వరకు బయటనే ఆఫీసులలో బయట అట్లా ఉండేవాళ్ళు. అది దట్టు ఒక అమ్మాయిగా అంటే అసలు ఇట్లా మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మీరు బయటకు వచ్చి ఇంత ప్రయత్నిస్తున్నారు, కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అసలు ఇంటికి ఏ ఆడవాళ్ళు కూడా ఇంటికి పరిమితం కావద్దని కోరుకుంటున్నా. అవును. ఈ ఛానల్ ద్వారానన్నా ఆడపిల్లలు ఎవ్వరు కూడా ఇంట్లో ఆడపిల్లల్ని అబ్బాయిలాగానే పెంచండి. అమ్మాయిలాగా పెంచితే కనీసం ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద జరిగే దాడి కన్నా సెల్ఫ్ ఉండడానికి కానీ ధైర్యంగా ఉండడానికి ధైర్యం ఎప్పుడు రాదు. అదే మనం ఇంట్లో వాళ్ళతో గట్టిగా ఉండి ఇంట్లో వాళ్ళు మనల్ని ఒక అబ్బాయిలాగా పెంచితే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా హత్యలు జరుగుతున్నాయి. ఇట్లా నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇది వస్తే కాపాడతారు, అది వస్తే కాపాడతారు. ఏ చట్టాలు వచ్చినా ఏ అమ్మాయిలను కాపాడు, మన ధైర్యం తప్ప మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. రోజుకొక ఇష్యూ అయితే మరి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా ఒక మంచి పాట పాడండి అమ్మాయిలకి. తప్పకుండా. ఆడపిల్లలను కాపాడుకోవడంలో అప్పుడు మధుప్రియక్క పాడిన పాట, ఆడపిల్లలను కడుపులనే స్కానింగ్ తీపిచ్చి ఆడపిల్లని చంపేస్తున్నారు. అట్లా కూడా అసలు చాలా బాగా లంబాడి తాండాలలో ఆడపిల్లలను అమ్ముకోవడం ఇలాంటివి బాగా ఉంటాయి. అందుకని మధుప్రియక్క వాడిన పాట, కడుపులో పిండము కదలాడుతుండగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్ల అని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఏ బ్రహ్మదేవుడు కూడా రాయలే ఆడపిల్లలను చంపాలని. మనకు మనమే అన్ని ఊహించుకొని ఆడపిల్ల అయితే చిన్న చూపు, మగవాళ్ళు అయితే పెద్ద చూపు అని మనం సృష్టించుకునేది. ఏ బ్రహ్మదేవుడు కూడా రాయలే. అందుకని ఇంత మంచిగా ఆ సాహిత్యం నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే. అవును. అసలు ఈ పాట ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. మీరు పాడిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ అప్పుడెప్పుడు విన్న సాంగ్ గుర్తుకు వస్తుంది. నిజంగా ఆ పాటలో ఎంత ఉంది అంటే ఆడది లేకపోతే అసలు సృష్టి లేదు. అది ఎవరు గ్రహించట్లేదు. అవును. ఇప్పుడు ఒక అమ్మ కూడా 9 నెలలు తన గర్భంలో మూసి ఫస్ట్ మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఏడుస్తే ఫస్ట్ సంబరపడేది అమ్మ ఒక్కతే. అసలు ఆ అమ్మాయి లేకపోతే మనం ఇవాళ లేము. మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా, బ్రహ్మ అయినా కూడా బ్రహ్మ అయితే ఒక తల్లి పుట్టిన వాళ్ళే కదా. ఏది లేనిది తల్లి ఉండదు. తల్లి కోసం ఎంత జీవితాంతం ఏం చేసినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. అసలు మాటలు ఉండే చెప్పడానికి. మీరు ఎంతమంది ఇంట్లో ఆడపిల్లలు? మేము ముగ్గురు ఆడపిల్లలే. అసలు నిజంగా గ్రేట్. అసలు మా పేరెంట్స్ గ్రేట్ అసలు. ఎందుకనంటే మీ ముగ్గురం ఆడపిల్లలమైనా కూడా ఏ రోజు కూడా మా పేరెంట్స్ మీరు అమ్మాయిలా ఉండాలి అట్లా ఇట్లా ఏం పెంచాలి. ఇంకా మా ఇంట్లో నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అబ్బాయిలాగా, కొడుకులాగా. ఒక కొడుకులాగా మీరు కూడా బయటకి వచ్చి మీరు చెప్పినట్టు లాఠీ చార్జ్ అది చిన్న విషయం కాదు. ఒక అమ్మాయి కానీ ఏ రోజు కూడా మేము మా పేరెంట్స్ చెప్పుకొని బాధపడలేదు. ఎందుకంటే మేము బాధపడితే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అన్నట్టు మేము ఏ రోజు కూడా ఇంట్లో చెప్పుకోలేదు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అంటే మీకు పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏదో ఒక విధంగా అంటుంటారు. అట్లాంటివి ఏమన్నా ఫేస్? చాలా మంది అన్నారు, రిలేటివ్స్ అన్నారు, కానీ తర్వాత నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అందరు సైలెంట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఇంకా అమ్మాయి కాదు ఆడపులి అని అట్లా ఉంటారు. ఓకే. మరి మీ లైఫ్లో మీకు ప్రౌడ్ మూమెంట్ ఏమన్నా ఉందా? ప్రౌడ్ మూమెంట్ అని అంటే నేను ఇక్కడ అంటే నేను ఇంట్లో ఉంటే 4 గోడల మధ్యలో ఉంటే ఎవరికి తెలియకపోయేదాన్నేమో. ఇక్కడికి అరుణోదయకి వచ్చిన తర్వాత విమలక్కతో ఇంకా అరుణోదయ టీంతో నేను చేసిన ప్రోగ్రామ్స్ కానీ నేను పాడినటువంటి పాటలు కానీ అట్లా సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. అదొకటి ప్రౌడ్. ఎందుకనంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు అంత ఉండే, ఇప్పుడు నేను ఎటన్నా బయటకు వెళ్ళిన ఈమె ఇక్కడ సాంగ్స్ పాడుతుంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అన్నట్టు కొంచెం గుర్తింపు ఉంటుంది. అదొకటి ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కువగా ఉద్యమం కోసం పాటలు పాడుతుంటారు కదా, మరొక పాట పాడతారు ఉద్యమం? తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో ఊపిన పాట అంటే విమలక్క తెలివందంటూ ఎవరు ఉండరు. ఆడుదాం డప్పుల్ల దరువైరా
పల్లె తెలంగాణ పాట పాడరా కోలాటము జడ కొప్పైరా దూలంటూ అల్వాపై దుంకాడారా ఆడుదాం డప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా బాలసంతు గంటల్లా మోతలేవిరా సుప్రభాతమంటూ రోజు సోదాయేరా సుప్రభాతమంటూ రోజు సోదాయేరా కంటి నిండా పంట చూసి పొలి చెయ్యరా ఓలంటూ బంతికాడ గొంతెత్తారా బతుకమ్మ ఆహా బతుకమ్మ ఓహో బతుకమ్మ మన బతుకు ఆటే గదరా జాజరాడ జమ కూడి పోదాం పదరా ఆడుదాం డప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఇది చాలా అందరు జనాలు అసలు విననోళ్ళు అంటే ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అని అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది వన్ ఆఫ్ ది పర్సన్ గద్దర్ గారు. మరి ఆయన గురించి ఆయన్ని గుర్తించుకుంటూ ఒక పాట. తప్పకుండా ఆయనను గుర్తించుకుంటూ అంటే పొడుస్తున్న పొద్దు మీద అంటే ఆయనది ఫేమస్ పాట. ఆ పాట లేకుండా ఏది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఈ పాట పాడి అంటే జనరల్గా ఏ స్టేజ్ ఎక్కినా కూడా అమరవీరుల పాట, ఇప్పుడు నేను పాడినటువంటి ఆడదండప్పుల పాట, ఈ పాట అసైదుల్లా హారతి, ఈ పాటలు పాడకుండా ఏ స్టేజ్ కూడా దిగకపోయేది. అవును, నిజంగా. ఓకే, మనం తెలంగాణ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే మీకు పేరెంట్స్ కాకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఈ ఫీల్డ్లో? పేరెంట్స్ కాకుండా అంటే నాకు మా అత్తగారు ఫ్యామిలీ కానీ ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ కూర్చున్నటువంటి మా అన్నయ్య చాణక్య అన్న కూడా. నాకు అంటే సొంత అన్నలు లేరు, అంతకంటే ఎక్కువ నాకు ఈ అంటే 5 years పరిచయం, కానీ నాకు తోడ పుట్టింది దానికంటే ఎక్కువ చూసుకుంటారు, సపోర్ట్ బాగా. ఓకే, నిజంగా అట్లాంటి వాళ్ళు ఉండాలి. మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఎంత ఉంటుందో బయట మనకి అంతే సపోర్ట్ కావాలి. అలాంటి పర్సన్స్ ఉండడం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు కూడా. ఓకే, మరి ఇప్పటి వరకు మీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏమన్నా ఉందా? మంచి పేరు తీసుకొచ్చిన పాట అంటే ఇంతకుముందు పాడిన ఆడదండప్పుల్లో ఒకటి, పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మని ప్రతి నోట జన తెలంగాణ మని ప్రతి నోట కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాతాను దుట సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూల నడుమ గౌరమ్మరా సిబ్బి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట జన తెలంగాణమని ప్రతి నోట. చాలా బాగా పాడుతున్నా, అసలు వినాలనిపిస్తుంది. ఇంకెన్ని పాటలు పాడినా ఇంకా వినాలనిపిస్తుంది. తప్పకుండా పాడతాం మీకు. ఓకే, ఇప్పుడు యాజ్ అ హౌస్ వైఫ్గా మరి ఇంటి బాధ్యతలు కానివ్వండి లేదా ఇప్పుడు ప్రొఫెషనల్ విషయం కానివ్వండి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్సింగ్ అంటే ఇప్పటి వరకు అంటే మ్యారీడ్ అయిన కాంచెలు అప్పుడున్నంత ప్రోగ్రామ్స్ అయితే చేయలేదు, ఎందుకంటే మ్యారీడ్ తర్వాత పాప తర్వాత బాబు అట్లా ఇక కొంచెం ఈ పిల్లలతో అట్లా సరిపోయింది. కానీ ఇప్పుడు ఇక కొంచెం మా అత్తమ్మ వీళ్ళందరూ పుష్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇప్పటి నుంచి అయినా మళ్ళీ కంటిన్యూ చేసుకొని నీకంటే ఒక పేరు ఉంది దాన్ని ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఎందుకు అనవసరంగా నీ పేరు నువ్వే కాపాడుకోవాలన్నట్టు ఇప్పుడు పుష్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలాంటి ఫ్యామిలీ అయితే ఉండాలి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక ఇంట్లోనే ఉండిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? లైక్ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఫోక్ కానీ డెత్ పొలిటికల్ మొన్నటి వరకు ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీకి చేసా. ఓకే, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి. ఓకే, ఏం పాడారు అక్కడ? కేసీఆర్కి సంబంధించిన పాటలు అన్ని పార్టీకి సంబంధించిన పాటలు అన్ని పాడతాను. అందులో ఒక పాట తప్పకుండా. చరిత గుండెల మీద చెక్కిన 3 అక్షరాల పోరాటము కొట్లాడి తెస్తేనే పచ్చని మాగాణమయ్యింది తెలంగాణ రాష్ట్రము పుడమి ఎదల మీద మనుగడ మానవ జాతి ఉన్నంత కాలం లోకాన పరిడ బిల్లుతుంది ప్రపంచ ఖ్యాతై సారు చేసిన త్యాగం పారాయి పాలన విషపు కోరలు నరక స్వరాష్ట్ర సమరాన్ని నడిపిన వీరుణ్ణి బాపని
ఒకసారి బాపాని పిలవాలనున్నదే ఆయన బాటల్లో నడవాలనున్నదే బాపాని పిలవాలనున్నదే ఆయన బాటల్లో నడవాలనున్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే ఆ బక్క పలుసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలుసని పెయి నత్తుకోవాలని ఉన్నదే నాకు చాలా ఇష్టమైన పాట. చాలా బాగుంది కూడా, అందుకే అంత బాగా పాడారు నిజంగా. అసలు ఆ ఉద్యమం కోసం పాటలు వింటేనే అదొక ఆటోమేటిక్ గా వస్తుంది. దట్ మీకు ఇష్టమైన పాట కాబట్టి ఇంకా హార్ట్ టచింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఎర్రజెండా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. అవును, మరి అది కూడా పాడేద్దాం తప్పకుండా. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల బరుసుకుందో మాయక్క అనగనగ ఒక ఊరు నూకల్ల మర్రంట కష్టజీవుల పల్లెనో మాయన్న మాదిగ వాడాల త్యాగాల పల్లె మోదుగు పువ్వులెర్పో మాయక్క సబ్బండ కులమూలకు ఆ పల్లె సంగమేరణ రంగము రామన్న స్వామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది బొడిలో సాహసాల కూరు పెట్టింది పేరాయ సైరనే ఊదేను సాయుధ పోరుకు నల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న ఎర్ర కలువ పూలు పూసే మాయన్న. ఇది చాలా ఇష్టం. అసలు మీరు పాడుతున్న నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను కూడా ఈ పాటలన్నీ నేర్చేసుకొని నేను కూడా పాడేద్దామా అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు సినిమా పాటలు పాడతారు చాలా మంది, కానీ ఉద్యమాల కోసం అంటే చాలా ఎక్కడో మట్టిలో మాణిక్యం అన్నట్టు ఉంటారు. మీరు వింటుంటే నాకు నేను కూడా నేర్చేసుకుందామా, నేను కూడా పాడేద్దామా అని వచ్చింది. కానీ మీ వాయిస్ అంటే కష్టం, చాలా బాగుంది అసలు వాయిస్ మాత్రం. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం మాట్లాడుకుంటే ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పారు, అంటే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? చాలా ప్రాబ్లమ్స్ అని అంటే ఫస్ట్ నుంచి మాకు అంటే డాడీ బయట ఎంత ఫేస్ చేసిండో మాకైతే ఇప్పటి వరకు ఇంట్లోకి రానియలే. ఏదైనా కూడా మాకు కాలికి మట్టంటకుండా చూసుకున్నారు ఇప్పటి వరకైనా కూడా. అట్లా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. అందుకోసమే ఈ ఛానల్ తరఫున కూడా నాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. నాన్నకి థ్యాంక్స్ తో పాటు ఒక మంచి పాట డాడీకి డెడికేట్ చేస్తూ నాన్న ప్రతిసారి ఆయనకి ఎందుకో తెలియదు కానీ ప్రతిసారి స్టేటస్ పెడతాడు, బాధ అనిపిస్తుంది. నాన్న సాంగ్ పెడతాడు స్టేటస్, నాకు అది చాలా ఇష్టం. ఓకే ఓకే, అంటే మీ మాటలో అర్థమవుతుంది మీ డాడీకి మీకు ఎంత అటాచ్మెంట్ ఉంది, బాండింగ్ ఉంది అని. అంత అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. అంటే స్టేటస్ పెట్టినప్పుడల్లా అనిపిస్తుంది, జస్ట్ చూసి లైక్ కొట్టినా కూడా అసలు ఏం రిటర్న్ రిప్లై ఇవ్వాలో అర్థం కాదు నిజంగా. ప్రతి ఫాదర్ ఎమోషన్ తన కోసం, తను ఎప్పుడు పెట్టుకుంటాడు కాబట్టి తన కోసం పాట పాడతాను. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినామట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అసలు నాన్న గురించి పాట కూడా సరిపోదు అంత చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఆడపిల్లకి ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఫ్యామిలీకి కానీ ఒక ఫాదర్ ఇంపార్టెంట్. అవును, అంటే దాంతోపాటు అమ్మ కూడా ఇంపార్టెంటే, కానీ బయటికి వెళ్ళి ఎంత కష్టమైనా నొప్పియకుండా ఇంట్లో అదేదంటే నానే. నిజంగా దట్ ఇంట్లో కష్టాలని ఇప్పుడు మా ఫాదర్ అన్నా సరే, మేము ఎన్ని తప్పులు చేసినా సరే మా వరకు రానివ్వరు. అంటే బయట ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా వరకు రానివ్వకుండా. మనం తప్పు చేసినా కూడా కోపంగా మాట్లాడతారు కావచ్చు, కానీ మళ్ళీ దగ్గర తీసి మళ్ళీ బుజ్జగించేది కూడా వాళ్ళే. నిజంగా పేరెంట్స్ దట్టు ఇంత సపోర్ట్ చేసిన పేరెంట్స్ అయితే మాత్రం నిజంగా ఉండడం గ్రేట్ నిజంగా. ఓకే, ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా చిన్నప్పటి వరకు? అయితే లేదు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే, మరి మీరు ఎప్పుడు డాడీ ఎట్లా చూసుకున్నారో ఫైనాన్షియల్గా ప్రాబ్లం రాకుండా ఇప్పుడు సేమ్ మా ఆయన కూడా అంతే. ఏదైనా ఇది కావాలంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లలానే చూసుకుంటారు. మా పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అంతే. ఓకే, ఒక ఫాదర్ లాంటి హస్బెండ్ వచ్చారు. ఇప్పుడు ఇది కావాలంటే అది కావాలంటే కొంచెం మొండి కూడా నాకు. ఇంట్లో ఎట్లా మొండి చేసేది ఇక్కడ కూడా అంతే, తప్పదు ఇంకా ఉండాలి. అంటే ఇంట్లో అత్తమ్మ వాళ్ళతో అయినా వాళ్ళతో, మా బావతో మా మామయ్య వాళ్ళతో అయినా ఫ్రీగానే ఉంటా. మా బావ కూడా అట్లా పెద్దోడిని కదా మీరు ఇట్లా ఉండాలన్నట్టు కూడా ఏముండడు. ఇంకా మా ఆయన కంటే ఎక్కువ ఫైటింగ్ మా బావతోనే ఉండే. అయ్యో, అత్తరింట్లో ఉన్న పుట్టింట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది.
అంటే దగ్గరే అమ్మ వాళ్ళకును మా అత్తగారింటికి దగ్గరే, కానీ ఇక్కడే ఎక్కువ ఉంటా, అత్తగారింట్లోనే ఎక్కువ ఉంటా. ఓకే ఓకే, అంటే అంత అటాచ్మెంట్ ఉంది మీకు. అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ మీరు రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ అంటే ఇప్పటి వరకు దాని గురించి ఎప్పుడు ఆలోచించలే. జనరల్గా నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినా వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటే, ఇంత కావాలి అని డిమాండ్ ఇప్పటి వరకు చేయలేదు. చెయ్యను కూడా ఈ రోజు వరకు. వాళ్ళు ప్రేమతో ఎంత ఇచ్చినా తీసుకుంటా. గ్రేట్ అసలు. ఓకే, 10 years అంటే నేను అరుణోదయలో వర్క్ చేసినప్పుడు కూడా అంటే నా ఖర్చులు, పర్సనల్ ఖర్చులు కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళే చూసుకునేది, అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకునేది. ప్రజల కోసం మేము పాటలు పాడేది. సేమ్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎంత ఇస్తే ప్రేమతో అంతే తీసుకుంటా. ఈరోజు డబ్బులు కాదు మనకి భవిష్యత్తు ముఖ్యం అనుకున్నారు కాబట్టి, మన ప్రజలు పడే బాధలు ఇంకా మనం పేరున్న వాళ్ళమే, కొంత అంతో ఇంత సమాజానికి గుర్తింపు ఉన్న వాళ్ళమే మనం ఎన్నో ఇబ్బందులు పడతాం. అట్లా బయటికి రాకుండా ఉండే మహిళలు కానీ ఇంకా ఎవరైనా కావచ్చు ఎంత బాధలు పడుతున్నారో అది మనం అర్థం చేసుకోవాలి. పైసల కోసం డిమాండ్ చేస్తే వాళ్ళు ఏమి ఉండదు. కానీ చాలా మంది ఉన్నారు పైసకే ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు, చాలా మంది ఉన్నారు. అవును, ఇవాళ ఏమన్నా కొట్లాట అయితే అక్కడ ఎందుకు, అక్కడ జరిగింది కదా మనకెందుకులే అని అనుకుంటాం. వాళ్ళకి జరిగితే మనకేంది, మనకు అవసరమా అని అనుకుంటాం. కానీ మన వాళ్ళందరినీ వదిలేసినాం అనుకో, మన కాడికి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు మాట్లాడడానికి. మన ఒకరికి మన చెయ్యనే ఈ చేతి ఆడితేనే ఆ చేతి ఆడుతుంది అంటారు కదా, సేమ్ అట్లనే వాళ్ళకి జరిగింది అయ్యో అని మనం పోతే రేపు మన కాడికి అయినప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. అంటే వాళ్ళు రాకపోయినా ఆ రూపంలో ఎవరో ఒకరైతే వస్తే మనకు ఆపదకు ఆదుకుంటారు కదా. కర్మ రిటర్న్స్ అంటారు కాబట్టి మనం చేసిన మంచి మన దగ్గరికి వస్తుంది, చెడు మన దగ్గర వస్తుంది. ఏదన్నా సరే మనకి తిరగడం అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, మరి ఈ జర్నీలో మీరు ఎక్కువ హ్యాపీగా ఏదంటే ప్రౌడ్ మూమెంట్ ఏమన్నా ఉందా? మీ కళ డ్రీమ్ నెరవేరడం కానీ? డ్రీమ్ నెరవేరాలి అని అంటే ఉన్నది. అంటే ఇప్పటి వరకు ఒక గుర్తింపు తెచ్చుకున్నా, కానీ ఇంకొంచెం పైకి వెళ్ళి నాకంటూ ఒక ఉండాలి, ఇంకొక పేరు ఉండాలన్నట్టు ఉన్నది. కొంచెం పైకి రావాలి, నాకంటూ ఉండాలి, నా ఇంకొక 10 మంది టీం తయారు చేసుకోవాలన్నట్టు ఒక హోప్ అవుతుంది. ఉంది. ప్రెసెంట్ ఏమైనా టీం ఉందా మీకోసం? ఆ టీం అని అంటే లోకల్గా మాకు గోదరకంలో ఉన్నటువంటి రమేష్ అన్న, వంశన్న, రమక్క, శ్రావణక్క వీళ్ళందరూ ఒక టీం, మేము టీం లాగా వర్క్ చేస్తాం. అంటే వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళైనా నేను చిన్నదాన్నైనా కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు నాకు. ఓకే ఓకే, క్లోజ్గా ఉంటాం అందరం. ఓకే, ఇప్పటి వరకు ఏదన్నా ఇంట్లో ఫ్యామిలీ విషయంలో తీసుకుంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అందరికీ తెలుసు, కానీ 3 sisters ఉన్నారు కాబట్టి మీ బాండింగ్ ఎలా ఉండేది? మా బాండింగ్ అంటే చిన్నప్పుడు ఇక ఫైటింగ్లతో సరిపోయింది. ఆ తర్వాత మ్యారీడ్ తర్వాత ఎవరికి వాళ్ళం విడిపోయినాం కాబట్టి చాలా తక్కువ. అందులో మళ్ళీ నేను కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అట్లా కొంచెం దూరంగా ఉండేది. ఇప్పుడు కొంచెం లవ్ మ్యారేజ్ అంటే అసలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎలా స్టార్ట్ అయిందంటే ఇంతకుముందు చెప్పిన కదా ఎలక్షన్స్లో ప్రోగ్రామ్స్ చేసుకునేదని. అట్లా ఫస్ట్ మా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంకుల్, ఆయన నాకు 2009 నుంచి, నేను చిన్నపిల్ల అప్పటి నుంచి పరిచయం. అట్లా ఎలక్షన్స్లో మా ఆయన ఫోటోగ్రఫీ, ఆయన ఫోటోగ్రాఫర్, నేను సింగర్, అట్లా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఇక్కడ దాకా, పరిచయం కాస్త ప్రేమగా అయింది, ప్రేమ కాస్త పెళ్ళి అయింది, ఇప్పుడు లైఫ్ లాంగ్, ఇంకా లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఫాదర్ గురించి పాడారు, మరి ఫాదర్ లాగే చూసుకున్న హస్బెండ్ ఉన్నారు కాబట్టి మరి హస్బెండ్ కూడా డెడికేట్ చేస్తే మంచి సాంగ్ పాడితే మీ హస్బెండ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. హస్బెండ్ కోసం అంటే సాంగ్స్ ఏం పాడలేను, కానీ లైఫ్ లాంగ్ ఆయనకి ఎంత చేసినా తక్కువే అంటారు. లవ్ యూ అంతే. అంతే, మీకే ఫస్ట్ ఇంటర్వ్యూ. అవునా, ఫస్ట్ టైం చెప్తున్నారు ఇంటర్వ్యూలో. ఓకే, అయితే ఈ ఆపర్చునిటీ మనకి వచ్చింది. ఓకే, మరి ఒక మదర్ కోసం కూడా ఒక మంచి, తప్పకుండా అక్క. అమ్మ కోసం ఇంతకుముందు చెప్పిన కదా, అమ్మే లేకుంటే మనం ఈ లోకానికి పరిచయం కాదు కాబట్టి మిత్రన్న రాసినటువంటి పాట. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమతో పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా, నా పొట్టలో పసి మొగ్గ తొడిగేనని నీకై తింటినిరా, వాంతుల నడుమను నీ ధ్యాసనే, నెత్తురు గుడ్డుకు సత్తుమై ఎట్లని, నువ్వు పొట్టలో దన్నిన గిరగిర తిరిగిన పులకించిపోతినిరా, బాధలన్నీ మరిసితిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, నువ్వు కొలిసి మొక్కిన వరములిచ్చేటి దేవతలెవ్వరురా, నువ్వు తలసిన తలవకున్నా నీతో పేగు బంధమేరా, తల్లి ప్రేమకు ఎల్లలేవిరా,
తల్లి రుణముకు కొలతలేవిరా చేతగాక నేను మూలకు పడిన మీ చింతనేరా పోతే అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా మా అమ్మ చెంతకేరా. ఎక్కడున్నా మనం వెళ్ళాల్సింది అమ్మ చెంతకే. ఇంకా ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా మరి ఎలాంటి సిచ్యువేషన్లో మనం చాలా తీసేది మనం ఒక పిల్లకు తల్లి అయినా కూడా మళ్ళా గదే అమ్మ దగ్గరికి పోతాం. నిజంగా అమ్మ అనేది ఎప్పటికీ ఒక ఎమోషన్. ఓకే, మరి ఈ ఫీల్డ్లో ఎప్పుడన్నా సరే ఎందుకు వచ్చాను అనవసరంగా ఈ ఫీల్డ్కి అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే తెలంగాణ ఉద్యమంలో అనిపించింది, ఇంతకుముందు అన్న కదా రైలు రోకల లాఠీ చార్జ్ అయినప్పుడు అనిపించింది. మళ్ళా అంటే ఎంతోమంది విద్యార్థులు కిరోసిన్ పోసుకొని చనిపోయారు. వాళ్ళు చేసే త్యాగం ముందు మనం ఎంత అంటే దెబ్బ పడితే తర్వాత ఒక 5 months 6 months అది మానిపోతుంది కదా, దీనికి పెద్ద బాధపడ్డ అవసరం ఫస్ట్ అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత ఇట్లా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ ముందు మనం ఎంత కాదు కదా, అట్లా అనిపించింది. నిజంగా చాలా మంది ప్రాణత్యాగం కూడా చేశారు మీరు అన్నట్టు తెలంగాణ కోసం అని. అండ్ అలాగే మీరు ఈ ఫీల్డ్లో చూసుకుంటే ఎప్పుడన్నా ఎవరికైనా రుణపడి ఉన్నాను అని ఎప్పుడన్నా అనిపించిందా? రుణపడి ఉన్నాను అని అంటే అరుణోదయకి ఇక నేను రుణపడి ఉన్నదంటే అంటే ఫస్ట్ నన్ను ప్రోగ్రామ్ తీసుకుపోయిన వాళ్ళ పేర్లు ఇంతకుముందు చెప్పిన కదా, పల్లెలింగన్న కానీ సాయి కానీ రాజనాథ్ సంకుల్ వీళ్ళందరూ వాళ్ళకి అంటే వాళ్ళు నన్ను ఈ ఆర్గనైజేషన్ పంపించినందుకు వీళ్ళకి రుణపడి ఉన్నా. రుణపడి ఉండడం అంటే ఇక కేవలం వాళ్ళు నాకు ఇచ్చిన పేరుని నేను నిలబెట్టుకొని జీవితాంతం వాళ్ళ పేరు నిలబెట్టాడు. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఫీల్డ్లో కూడా అంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే కమిట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అంటారు. అట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా ఈ ఫీల్డ్లో కానీ? ఎట్లా కమిట్మెంట్ అంటే ఉండేది. అరుణోదయలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి మేము చూసుకున్నాం, ఆర్గనైజేషన్తో నీకు పేరు వచ్చింది కాబట్టి బయటికి పోతే కొంచెం అంటే కొంచెం ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన దానికి బయట మనం ప్రోగ్రామ్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. వీళ్ళకంటూ కొంచెం సిన్సియారిటీ అదంతా ఉంటుంది, విలువలు మంచి పెద్ద చిన్న అనే విలువలు ఉంటాయి. బయట తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కళాకారులు వచ్చారు, చిల్లర గోసి కట్టినమా డ్యాన్స్ చేసినామా ఎగిరినామా దిగినామా ఇట్లా ఉంటాయి. వాళ్ళకు వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అవునవును, ఇలా చేస్తే గానీ మీకు ఆపర్చునిటీ ఇవ్వమా అనే వాళ్ళు కూడా చాలా ఉంటాయి. అంటే నేను ఆర్గనైజేషన్లో చేసి వచ్చిన కాబట్టి అలాంటి కమిట్మెంట్ ఇప్పటి వరకు ఏది లేదు. ఓకే, మరి ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం కోసం ఇంత పాటలు కానీ అని మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది. ప్రజలకు తెలవాలి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఎట్లున్నాము, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లున్నాము, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లున్నాము అనేది కొంచెం తెలుసుకొని అంటే ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు నయం అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళే చాలా పొరపాట్లు చేస్తున్నారు. అందుకే అలాంటి వాళ్ళు కొంచెం ఉండట్లేదు, వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అనిపిస్తుంది. అందుకే దయచేసి ఎవరిని ఏ నాయకుడిని ఎంచుకున్నా మన లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా ఉంటుంది, కానీ చదువుకున్న వాళ్ళకు కొంచెం వాళ్ళకు జనాలలో ఉండడానికి బ్రతకడానికి కానీ కొంచెం అవగాహన ఉండాలి అని అంటే చదువుకున్న వాళ్ళు కొంచెం పొరపాట్లు చేయకుండా మనం వేసే ఓటు దగ్గర ఉంటుంది. అందుకనే దయచేసి ఎవరైనా ఈ ఛానల్ తరపున మీకు అందరికీ విన్నపించుకుంటుంది ఏంటంటే మనం ఏ గవర్నమెంట్ ఉంటే ఎట్లుంటున్నాము అనేది ఇప్పటికైనా ఆలోచించుకొని మళ్ళీ ఇక ముందు రోజుల్లోనైనా ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు మీరు కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మీ అత్తారింట్లో కూడా సపోర్ట్ ఉంది, ఇక్కడ వరకు రాగలిగారు. కానీ మీలాగే ఎంతో మందికి డ్రీమ్స్ ఉన్నా సరే రాకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానీ చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పాల్సింది ఏం లేదు, పేరెంట్స్కి చెప్పేది ఒకటే, ఇంట్లో అబ్బాయిలను ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి మనం పెంచుతామో అమ్మాయిలను కూడా అంతే ఇవ్వండి. ఇంక ఇవాళ రేపు అబ్బాయిలకు మనం గౌరవం చేస్తే ఇవాళ గంజాయికి కానీ తావుడుకు వీటికి అన్నిటికీ బానిసలు అవుతున్నాం. అదే ఒక అమ్మాయిని పెంచండి అబ్బాయిలాగా, ఆమె ఒక పులిలాగా తయారై మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది. అవును, అప్పుడు ఎంతమంది సౌమ్యాలు కూడా బయటికి రాగలరు. అంటే నేను ఎందుకు అన్నా అంటే మీరు ఇప్పుడు విన్నా కాబట్టి మీ లైఫ్ కానీ చిన్న మ్యాటర్ కాదు, ఒక ఆడపిల్ల ఈ ఉద్యమాల్లో ఉండడం కానీ చిన్న మ్యాటర్ కాదు. సో మనం ఒక పాటతో స్టార్ట్ చేస్తాం, ఒక 2-3 మంచి పాటలతో ఎండ్ చేసేద్దాం. తప్పకుండా. నాకు ఫోక్లో ఇష్టమైందంటే పాలమూరు జానపదం. సందమామ సందమామ జోడు ముద్దు టుంగూరాలేవో సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నెటికి నెల దినములయేనా సందమామ 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 జోడు ముద్దు టుంగూరాలేవో సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నెటికి నెల దినములయేనా సందమామ అలుకు పూసిన అరుగు మీద కలికి సుందరి జాజి పరుపు ఓ సందమామ వాని ఒలుపులన్నా తీరాలేదు వన్నెగారి కోడి గూసెర జానా సందమామ
సందమామ జోడు ముద్దు టుంగురాలేవో సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నేటికి నెల దినముల హేన సందమామ అత్త పెట్టే యారాడికి బావ పెట్టే బాధలకు ఓ సందమామ ఇట్లా బాయిలన్న పడుదమంటే మనసులు నోడగమైతా డబ్బో నా సందమామ సందమామ జోడు ముద్దు టుంగురాలేవో సందమామ ఇట్లా జోడుగా నీ ఎడల బాసి నేటికి నెల దినముల హేన సందమామ. ఓకే, మీరు ఏదైనా సాంగ్ పాడాలి అని అనుకుని పాడలేని సాంగ్ ఏమన్నా ఉందా? పాడాలి అని అంటే ఇప్పటివరకు అట్లా ఏం రాలేదు. అంటే నేను ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని నాకంటూ ఒక ఛానల్ పెట్టుకొని నా సాంగ్స్ని రికార్డింగ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నా. ఒక ఛాన్స్ వచ్చింది, అప్పుడు వచ్చినప్పుడు కొంచెం నాకు ఇబ్బందులు ఇంట్లో పరిస్థితుల వల్ల నేను అప్పుడు పోలేదు. కానీ ఇప్పటికైనా ఇక మించిందేలా అన్నయ్య అని చెప్పిన కదా చాణక్యన, ఇప్పుడు బాగా నన్ను అదే పుష్ చేస్తున్నాడు. ఛానల్ పెట్టుకొని నీకంటూ ఒక పేరు ఉంది కదా, నీ సాంగ్స్ నువ్వు వాడుకొని సాంగ్స్ ఛానల్లో నీకంటూ ఒక పేరు తెచ్చుకొని బాగా ఫోర్స్ చేస్తాను. ఇండిపెండెంట్గా నీ సెల్ఫ్ రికగ్నిషన్ తెచ్చుకోని చెప్పి నిజంగా గ్రేట్. మరి ఇంకో సాంగ్ కూడా పాడేద్దాం. తప్పకుండా. కట్టకు బండి కాడెడ్ల బండి గుంజర బండి జోడెడ్ల బండి బండి యాపర పిలగో రాములయ్య నేనస్తర పిలగో రాములయ్య బండి యాపర పిలగో రాములయ్య నేనస్తర పిలగో రాములయ్య చీర గట్టిందాక రైక దొడిగిందాక చీర గట్టిందాక రైక దొడిగిందాక బండి యాపర పిలగో రాములయ్య నేనస్తర పిలగో రాములయ్య బోర బందరు కాడ బొంబాయి సెంటరు కాడ బోర బందరు కాడ బొంబాయి సెంటరు కాడ బొట్టు పెట్టిందాక బొమ్మలు దిద్దిందాక బండియ్య పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండియ్య పర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య. సౌమ్య గారి బండి మాత్రం ఆగకూడదు. ఇదే చెప్తాను, ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక టీం ఫామ్ అవ్వాలి, మీకు రికగ్నైజేషన్ రావాలి, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. యా వ్యూయర్స్ చూసారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరి స్పెషల్ గెస్ట్ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ.